ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఎన్నో అవమానాలు జరిగినా ఓర్చుకున్నాను, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కార్యకర్తల కోసం ధైర్యంగా ఉన్నాను, ఒంటరిగా ఉన్నప్పుడే కన్నీరు కార్చాను, ఆ కన్నీళ్లు వృధా కాలేదన్నారు పొంగులేటి. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం మళ్లీ వచ్చిందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు ఉన్నా కూడా ధైర్యంగా నిలబడ్డానంటూ కూడా ఆయన అన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ. మనీషా, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ రోజు ఖమ్మంలో భావోద్వేగానికి గురయ్యారు. ఖమ్మంలో గ్రూప్ 1 సంబంధించినటువంటి ఉచిత కోచింగ్ సంబంధించినటువంటి ఆన్లైన్ తరగతులను ప్రారంభించడానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ఒకసారిగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో తన పెట్టినటువంటి ఇబ్బందులు వాటిలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. దీంతో ఒకసారిగా సభలో ఒక నిశ్శబ్ద వాతావరణం అయితే నెలకొని ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, పోలీసులే తన ఎన్నో వేధింపులకు గురి చేశారు, కేసులు పెట్టారు, తన అనుచరులను ఇబ్బందులకు గురి చేశారు అంటూ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. వీటిలన్నింటినీ తట్టుకొని నిలబడ్డాను. ఆ సందర్భంలో కష్టం వచ్చినప్పుడు ఒంటరిగా కూర్చొని కన్నీళ్లు కార్చాను, ఆ కన్నీళ్లు వృధా కాలేదు. బహిరంగంగా ఎప్పుడూ కూడా నేను బాధపడలేదు, ఎందుకంటే కార్యకర్తలు మనోధైర్యం పెడతారు అంటూ కూడా నేను ఒంటరిగా కూర్చొని కన్నీళ్లు కార్చాను, ఆ కన్నీళ్లు వృధా కాలేదు. ఈ రోజు ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, ఈ ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలందరి కష్టాలు తొలగుతాయంటూ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అదేవిధంగా తెలంగాణ ఏ ఆకాంక్షల కోసం అయితే వచ్చిందో ఆ ఆకాంక్షలు నెరవేరలేదు. గత 10 సంవత్సరాల కాలంలో ప్రజలు ఎవరికి కూడా స్వేచ్ఛ లభించలేదు. ముఖ్యంగా మంత్రులకు కూడా వాళ్ళ శాఖల మీద పట్టు లేదు, స్వేచ్ఛ లేదు. ఈ రోజు మంత్రులందరూ స్వేచ్ఛగా వాళ్ళ సంబంధించినటువంటి అన్ని నిర్ణయాలు స్వేచ్ఛగా ఒంటరిగా తీసుకోగలుగుతున్నారంటూ కూడా చెప్పారు. ఇక నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరలేదు. గత 10 ఏళ్లలో వాళ్ళకి సంబంధించినటువంటి ఎటువంటి ఉద్యోగ ప్రకటనలు రాలేదు. కానీ ఖచ్చితంగా ఇందిరమ్మ రాజ్యంలో ఏడాది కాలంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతామంటూ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక్కసారిగా భావోద్వేగానికి గురి కావడంతో ఇప్పుడు ఇది ఖమ్మం జిల్లాలో చర్చకు దారితీసింది. మనీష్. థ్యాంక్ యూ రామకృష్ణ. కార్యకర్తలు నాయకులు పెట్టుకున్నప్పుడు వారి ముందు దీనతనం పెడితే వారు బాధపడతారని దిగమింగుకొని ఒంటరిగా ఉన్నప్పుడు ఆ కన్నీరు కాచుకునేవాడిని. ఆ కష్టం ఒట్టిగా పోలే. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రతి కష్టం వెనక సుఖం ఉంటుంది, ప్రతి సుఖం వెనక కష్టం ఉంటుంది. పుడతా ఎవరు లక్షాధికారి కాదు, పుడతా పదవులతో ఏ ఒక్కడు పుట్టడు. మనం నడిచే నడక, మన ప్రవర్తన, మన మంచితనం ఎప్పటికీ మనకి శ్రీరామ లక్ష్మణగా ఉంటాయి. దాన్ని మీరు అందరూ మనసులో పెట్టుకోండి.